నీవు ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించి పశ్చాత్తాపడి దేవుని సభలో బోధించే అనుభవం రావాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 10వ మాట దగ్గర నుంచి చూడండి. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండేది. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలవగా, ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నలు కనబడిన వీధికి వెళ్ళి యోధా అని వాని తార్సు వాడైన సౌలు అని వాని కొరకు విచారించి ఇదిగో అతను ప్రార్థన చేస్తూ యేసయ్య దర్శించగానే మోకాళ్ళ మీద పడ్డాడు. ఆ యోధా ఇంట్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఏ ప్రార్థన చేసి ఉంటాడు అని అంటే, అయ్యో ప్రభువా, ఇంతకాలం నేను నీ సంఘాన్ని చాలా హింస పెట్టి దారుణమైన పని చేశాను. నేను నమ్మిన మతమే గొప్పదనుకున్నాను, కానీ నీ శక్తి, నీ రక్తము, నువ్వు చేసిన ఆ త్యాగాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అని ఏడ్చి ప్రభువు దగ్గర రోధించి బహుగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడేమో బహుశా. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ముందు స్వస్థత ఏంటంటే హృదయాన్ని మార్చడం. బాగా వినండి, హృదయ మార్పిడి జరగాలి. ఆ తర్వాత మిగతా విషయం దయ్యాలు పడతాం, స్వస్థత జరుగుతుంది, అంత సోది. ఏడు బట్టి దయ్యం ఇవే దయ్యం. స్వస్థత అనేది ఏంటి అర్థం? అసలు స్వస్థత అనే మాటకు అర్థం ఏంటంటే ముందు హృదయాన్ని ప్రభువుకి ఇచ్చి నువ్వు బాగుపడాలి. పాపం చేసిన వాడు రోగంలోను, శాపంలోను, దరిద్రంలోను, ఎందుకు మంచి జీవితంలో ఉంటాడు. ఆరోగ్యం ఉన్నంత కాలం తాగేసి శరీరం పుష్టి ఉన్నంత కాలం ఇష్టపడినట్టు ఆడతో తిరిగి ఎవరితో తిరిగి శుభ్రంగా శరీరాన్ని విచార పాపంలో పెట్టేస్తే ఆలోచనగా శరీరం ఒక్కసారి క్షీణించిపోద్ది. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు బుడలాగా ఉప్పుకుంటాం. బుడలా ఉప్పుకున్నా కాబట్టి ఎక్కడైనా తిరుగుతాం, ఎవరితో పడితే వాటితో సంసారాలు అడిగి చేస్తాం. ఇప్పుడు నువ్వు తిరిగే తిరుగుడు ఒకనొక దినమంది అప్పుడు తెలుస్తుంది. గాలి అంతా పోతుంది. గాలి పోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి ఆరోగ్యం ఉన్నంత కాలం ఇష్టం వచ్చినట్టు పాపం చేసి తాగేసి తిరిగేసి ఉంటే జీవితమే ప్రశ్నార్థమైంది. కాబట్టి రెండు లోపడండి. జీవితంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చే ఏ ఒక్క వ్యక్తి అయినా లేదా దేవుడు మాట వింటే ముందు నీ హృదయాన్ని మార్చుకో, ప్రభువు దగ్గరికి జీవితాన్ని అప్పగించుకో. ప్రభువా నేను పాపినని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో కడగబడే, రక్తంలో కడగబడితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. స్వస్థత లేని తర్వాత సంగతుల్లో ముందు నీ బ్రతుకులో అద్భుతం జరుగుతుంది. తెలుసా? పాపం పోగానే మిగతా అన్ని పోతాయి. పాపంతోనే అన్ని రకాల సిక్కులు. నేను త్రాగబోతున్నాయినా నా కుటుంబంలో సరైన జీవితం నాకు లేదు, నేను ఒక వ్యభిచారిని, భర్తను కాదని, వయసును కాపాడుకోకుండా ఇష్టం వచ్చిన తిరుగుతున్న దౌర్భాగ్యాన్ని ఒప్పుకొని ప్రభువు దగ్గర క్షమాపణ అడిగిన మరుక్షణం వద్ద దేవుడు నీ జీవితం, నీ హృదయాన్ని భక్తగా చేస్తుంది. అప్పుడు దాకా రాతి హృదయం మెత్తన మాంసపుదని, రాతి వంటిది నాదు పాత హృదయము, మెత్తనైన మాంసము హృదయమాయెను. రాతి వంటిది నాదు పాత హృదయము, మెత్తనైన మాంసము హృదయమాయెను. ఎంత మధురము నా యేసుని దినము, ఎంత మధురము నా యేసుని దినము. నా కలుష హృదయమును కడిగివేయును, నా కలుష హృదయమును కడిగివేయును. వరకు ఎంత దూరము, అంత దూరము నీ పాపభారము, అంత దూరము నీ పాపము.
యేసు నన్ను తాకగానే తొలగిపోయెను, యేసు నన్ను తాకగానే తొలగిపోయెను, నా పాపము నా శాపభారము, నా పాపము నా శాపభారము, తూర్పు నుండి వడవరకు ఎంత దూరము, అంత దూరం పోయినే, అంత దూరం పోయినే. ఒక వ్యక్తి యేసు దగ్గరికి వచ్చిన తర్వాత తన గత జీవితము చెడ్డదైతే అవ్వచ్చు. ఏం చేసావో, తాగేవో, తిరిగేవో, తాగి 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 అనారోగ్యం తెచ్చుకుని నరకాగ్నికి వెళ్తావు. ఎక్కడికంటే అక్కడ ఘోరమైన బాధ. పగవాడు కూడా వెళ్ళిన స్థలం ఏదైనా ఉందంటే నరకాగ్ని. ఆ నరకాగ్ని ఉంది కాబట్టి రక్షణ సువార్త. క్రిస్మస్ చేసిన, సువార్త ప్రకటించిన, నీవు మారు మనసు పొందాలనేది దేవుని యొక్క వాక్య సారాంశం. నమ్మకపోతే నీకు నష్టం బాబు. నీ వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, ఇష్టమొచ్చినట్టు తిరిగితే ఆలోచనగా ఆరోగ్యం క్షీణించుకోదు. మన శరీరం గ్యారెంటీ కాదు, ఆరోగ్యం ఎప్పుడు క్షీణించుకోదో తెలియదు. పాపంలో చచ్చిపోతే నరకాగ్నికి వెళ్తావు, కానీ పాప క్షమాపణ పొంది అనారోగ్యం నుండి చచ్చిపోయిన పరలోకానికి వెళ్తావు. దేవునికి స్తోత్రం. పాపము లేకుండా అనారోగ్యంతో ఉండి చచ్చిపోతే పరలోకానికి వెళ్తావు, కానీ పాపంలో ఉండి చచ్చిపోతే మాత్రం నరకాగ్నికి వెళ్తావు. అందుకే దేవుడు సన్నిధికి వచ్చే వ్యక్తి ముందు ఏం చేయాలంటే పాపక్షమ. పౌలు అనే భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు తన మత సంబంధమైన ఆసక్తి పరుడే కానీ మారు మనసు పొందిన వ్యక్తి కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలంటే ముందు మారు మనస్సు. పాపాలు వదిలేసినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా ఇంటిని దేవుడు దీవిస్తాడు. ఎన్నో చోట్ల ఒక రాజుడు వాక్యులు అన్నమాట. పాపాలు వదిలేసుకో దేవుని జీవితంలో మేలు ప్రారంభిస్తాడు. అంతేగాని లేదంటే అయ్యా నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతానంటే బ్రతుకు. అది ఎక్కడ నువ్వు శాపం జీవితంలో జీవిస్తావు, చచ్చిపోయిన తర్వాత రకాలు ఉపయోగిస్తావు. పాపక్షమాపణ పొందినప్పుడు దేవుడు ఇక్కడ నీకు మేలు చేస్తాడు. అంతేకాదండి నిత్యంలో కూడా సహాయం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దాన్ని భక్తి సాధన అన్నాడు. తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. తిమోతి పత్రిక మొదటి పత్రిక 4:7. ముసలమ్మ ముచ్చటను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో, అది అన్ని విషయంలో వాగ్దానముతో కూడినదై ఏం చెప్పండి ప్రయోజనకరమైనది. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే పని ఎవరికి ప్రయోజనం చెప్పు. నీ శరీరానికి ఏమన్నా ప్రయోజనం? టిఫిన్ చేస్తున్నానంటే ఆరోగ్యం, అన్నం తింటున్నానంటే ఆరోగ్యం, బలం ఇచ్చేది తింటే ఆరోగ్యం. అంతేగాని మాకు సుట్ట తాగితే ఏంటి బలం నాకు అర్థం కాదు. లోటలు కళ్ళు తాగి, సారా తాగి, మందు తాగేవాడికి ఏంటి ఆరోగ్యం? శరీరం పూర్తి పాడైపోతుంది, లోపల పాటలు పాడైపోతాయి. నువ్వు ఓపుకూడదు. నీకు వాడికి తీసి అడిగేద్దామంటే నీకు ఎవరో సహాయం చేయలేదు. అందుకే నేను చిన్న వయసులోనే చాలా మందికి క్షీణించకుండా కారణం ఏంటంటే దౌర్భాగ్య అలవాట్లు. ఒక అలవాటు ఉన్న వ్యక్తి మరొకరిని ప్రోత్సహిస్తుంటాడు. అవ్వలేదు, నేను ఐడియా ఇస్తాను, ఇలా చెయ్యి. ఓ చెడిపోయిన వాడు దానిలో చెడగొడతావు. చెడిపోయిన ఆ వ్యక్తి ఇంకో వ్యక్తిని చెడగొడుతుంది. ఐడియాలు ఎత్తుంటారు కొంతమంది. ఇలా చేస్తే బాగుంటుంది, నేను సాల్వ్ చేస్తాను, నేను చూసుకుంటాను, నువ్వు లోపల నుండి ఏ పనులు చేయను, పనికి మాలి సలహాలు చెప్తా ఉంటారు కొంతమంది. దానివల్ల ఏం జరిగింది? దానివల్ల ఏంటంటే అప్రయోజనం. ఏమన్నా నీ ఆరోగ్యానికి ఏమన్నా ముఖ్యమా? అదేమన్నా ఆరోగ్యానికి సంబంధించిన విషయమా?
లేకపోతే ఏమైనా ఆర్థికంగా కలిసి వస్తుందా? జీవితంలో ఒక చెడ్డ పేరు తప్ప ఏముంటుంది. నువ్వు ఒక భ్రమలో ఉండి ఏమనుకుంటావు అంటే తప్పు చేస్తూ ఉన్నా కానీ నీకు తప్పు అనిపించదు. కారణం ఏంటంటే హృదయము చీకటిలో ఉంది, నువ్వు చీకటిలో ఉన్నావు కాబట్టి నీకు గమ్యం ఉండదు. ఇదంతా చెప్పేది ఏంటంటే పాపములో ఉండేవాడికి గమ్యం ఉండదు, యేసే దగ్గరకు వచ్చిన వాడికి నూతన జీవితం ఉండదు. దయచేసి కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. అది బట్టలు తెల్ల వేసుకుని హృదయం అసలీతో నింపబడితే ఏం ప్రయోజనం? ఇల్లంతా సున్న వేసుకున్నావు, కిసుమిసుకు కొంతమంది కైతులు ఆ లోపల గిల్లి తెగదోవేస్తారు రోడ్డు మీద వేసి. బయట వాళ్ళు ఏమో పెద్ద పండుగ తోముకుంటే కైతులు ఏమో కిసుమిసు దోవేస్తుంటారు. గిల్లన్నీ కింద ఆడేయటం, శుభ్రం తోవేయటం. రేపు చూడాల కిసుమిసు తల తల తలమని ఒక్కొక్కరు వస్త్రాలు ఇంకా మామూలు ఉండవు. మూతికి రంగులు వేసి అమ్మ బాబు ఇంకా ఎక్కడ లేదంతా ఏంటి అలా తయారంటే కిస్మిస్ అండి. ఒంటికి ఇంటికి సున్నాలు వేసుకున్నది మాత్రం ఏం ప్రయోజనం? ఆయన హృదయం మార్పు ఎందుకు అది కాపాడుతాడు. క్రీస్తు జగం అనుకుంటే నాన్నాడే నీదు హృదయం అనుకుంటేనా ఏసే లోపల పుట్టాడండి. అది 2021 సంవత్సరాల క్రితం జరిగిన మాట. ఏసే లోపల ఎందుకు పుట్టాడు అంటే నిన్ను నూతన వ్యక్తిగా చేయడానికి. కానీ సంవత్సరాల బట్టి దేవుడి మందిరానికి వెళ్తాను చెప్పుకుంటా, బ్రతుకు మాత్రం పాతే, అలవాట్లు పాతి, ఆలోచనలు పాతి, స్నేహాలు పాతి. ఆ విభజాలు మారలేదు, ఆ త్రాగులు మారలేదు, ఆ పనికి మాల స్నేహాలు ఏం మారలేదు. పైపించి మళ్ళీ చచ్చిపోతున్నాడు. ఏం చచ్చిపోయింది? మళ్ళీ ప్రసంగికుల్ని మెచ్చుకోవడం చాలా బాగా చెప్తాడండి. ఏంటంటే చెప్పి ప్రసంగికులకు మార్పు లేకుంటాడు. నేను మారేదని జీవితంలో నువ్వు చెప్పుకుంటే తప్ప ప్రసంగాలు బాగున్నాయని చెప్పుకుంటే నీకేం ప్రయోజనం ఉండదు. అందుకే మార్పు నీ హృదయంలో జరగాలని ముందు అలవాటులో మార్పు రావాలి, స్నేహంలో మార్పు రావాలి, మాటల్లో మార్పులు లేదు. ఎదురుకుంటున్న అత్తగారిని ప్రేమించలేవు, ఎంతమంది ఏం ప్రయోజనము? ఎదుర్కొంటున్న తల్లిని ప్రేమించలేని వ్యక్తిని చచ్చిపోయిన తర్వాత ఫోటోలు పెట్టి స్మారకుంటారు పనిపోరాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు 5 కొడుకులు. ఆయన బతుకున్నంత కాలం 74 సంవత్సరాల కాలం బతికాడు. ఒక్క కొడుకు చేరని లేదు. చచ్చిపోయిన తర్వాత శుభ్రంగా గుడికి ఇచ్చుకుని మెడలో తమలు వేసుకుని మనం చెప్పి కడియం నుంచి పెద్ద పుట్టలు పువ్వులు తెచ్చి పదిరి కట్టాడు. ఎవరికి కావాలి? వచ్చిన పెద్దవాళ్ళంతా తిట్టడం మొదలెట్టారు. మనోళ్ళండి వీళ్ళందరూ. ఇప్పుడు గుడ్డ పెట్టి ఆయన పూలు పదిరి అయితే ఆయన చూడొచ్చాడా? బతుకున్నందుకు ఒక్కడ మెరికెట్టలేదు. నీవు సరైన కొడుకువి, కూతురువి, ఆ కోడలవి, అల్లుడు అయితే ఏం చేయాలంటే బతుకుంటుండగానే తల్లి, తండ్రి, అత్తను ప్రేమ ఏంటో ఏం సాధించేద్దాం అనుకుంటారు. అత్తగారు బాగా లేదు, అమ్మ నాన్న అన్ని సంపాదించి పెడతారు. వీళ్ళు అదే ఇంట్లో ఉండి ఆడము తిరుగుబాటు చేస్తారు. అది చిత్రం. అసలు బయటికి వెళ్ళి పాకేసుకున్న వాళ్ళు అలా వెళ్ళకూడదు. తిరుగుబాటు స్వభావం అనేది అవతల చెడ్డోళ్ళు అనుకోండి, ఓకే అనేసి అత్తగారు మీకు తల్లి చెడ్డది, అప్పుడు నువ్వేం చేయాలి? ఇది నీకు పద్ధతి మంచిది కాదు, ఇది మోసం. నీకు దూరం ఉన్న కారణం ఏంటంటే మాట్లాడేందుకు కొంతమంది ఉంటారు. అత్తగారు నేను కాదంటలేదు, నేనేం కోడల పక్షపాతం అనుకున్నాను కనుక. నేను కోడల పక్షపాతం ఏం కాదు, న్యాయం అందరికీ ఉండేది న్యాయం. కొంతమందికి ఏంటో అత్తగారు అహంభావం, మా నాడితే కూతురు చూపు, కోడలు చూపు, కూతురు మీద కింద నుంచి పోయిందాక నాగేసి ఒళ్ళు ఎక్కడ అలా ఉండదు. అదే కోడలు రాసి రమ్మా నెట్టి ఎక్కువ డబ్బులు తెస్తే ఒకటి మాట జాగ్రత్త.
బాగా వినాలి. తప్పు జరిగినప్పుడు కోడలైన కూతుర్లను ఒకేలాగా మందలించి సరి చేయాలి. ఇక ఏంటి ఈ పద్ధతి, కూతురు వైపు అయ్యావు సరిగ్గా ఉండు, కోడలు కూడా చెప్పాలి. ఇవాళ మీరు చెప్పలేదు అనుకోండి, మందిరంకి వస్తే మాకు సీక్రెట్గా చెప్తే అప్పుడు మీరు ఎలాగా ఆవును బావి అట్లా ఏదో బాగా తెలుసుకోండి. ఏంటమ్మా ఈ పద్ధతి, అలాగే అధికారం అనుకోండి. ఒక మాట గుర్తుపెట్టు, అందరూ దేవుడి దగ్గర నిలబడి ఒక రోజు కూడా మర్చిపోకూడదు. ప్రతి వ్యక్తి కూడా ఒకానొక దినం మంది ఇక్కడ అబద్ధం ఆడి ఏదో ఒకటికొకటి బాబీ చేద్దామని ప్రయత్నం చేసిన రేపు దేవుడు పడుగప్పుడు దేవుడి దగ్గర నిలబడాలని మాట మర్చిపోకూడదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనలోని ప్రతి వాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి లెక్క అప్పగించవలెను. దేహముతో చేసిన ప్రతి కార్యమును కూర్చి, దేహముతో చేసిన ప్రతి కార్యమును కూర్చి, మంచివైనను అవి చెడ్డవైనను, మంచివైనను అవి చెడ్డవైనను, నువ్వు ఏది చేసినా దానంతటికి ఒక రోజు ఏం చేయాలంటే లెక్క చెప్పాలి. నువ్వు ఇక్కడ మాట మార్చేస్తావు. లేదండి ఇప్పుడు మార్చగలం బాబు, రేపు దేవుని దగ్గర మార్చడం. అది ఈ భయం చేతనే బ్రతకాలి. దేవుని భయము కలిగి అంటాడు. కొరింథీ పత్రిక రెండవ పత్రిక 7వ అధ్యాయం 1వ మాట చూడండి దయచేసి. కొరింథీ పత్రిక 2వ పత్రిక 7:1. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక ఏ భయముతో అమ్మా, దేవుని భయముతో. ఏ భయము? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మలకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని ఏం చేద్దాం? పవిత్రులుగా చేసుకో. ముందు పవిత్రుడు అన్ని పరిశుద్ధంగా ఉంటే, అసలు హృదయం పరిశుద్ధంగా ఉంటే అన్ని పవిత్రంగా కనపడతాయి. గుర్తుపెట్టుకోండి. మీరు దానికి 100 చదువులు ఏం చదవవసలే, ఒకటే చదువు. నీ పవిత్రత అన్ని పవిత్రంగా, నీ అపవిత్రత అన్ని అపవిత్రంగా ఉంటాయి. తీతు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. తీతు పత్రిక 1:15. పవిత్రులకు అన్ని పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది అది. నీ హృదయం పవిత్రంగా ఉంటే అన్ని పవిత్రంగా కనపడదు. అంతేగాని అమ్మ బాబోయి పాస్టర్ గారు మంచోడు కాలేదు బాబు, అసలు ఏ దృష్టితో చూసుకోండి. విశ్వాసి యొక్క మనోవైఖరి అనేది ఒక బైబిల్లో. నీవు ఏ రీతిగా చూస్తున్నా ఒక వ్యక్తిని ఈ రోజుల్లో వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పి మనుషులు సరిచేసి వాళ్ళ బ్రతుకులు బాగు చేద్దామని నమ్మరు. ఆమె పట్టించుకో. 4 మాయ మాటలు చెప్పి మనకు అర్థం కాని దాంట్లో మాట్లాడితే వాళ్ళ గొప్ప ఏదో అనుకుంటూ ఉంటారు. బైబుల్లో ఏ శివరం ఏముందో, ఏ వచనంలో ఏ వాదం ఉందో ఎవరికి తెలియకపోయినా సరే ఒక కొత్త క్యాప్షన్ పెట్టుకుని వస్తే వాళ్ళని అంగీకరించి గోడలు చేస్తారు. మరి నాయన బ్రతుకు మార్చుకోలే, మా ముందు బ్రతుకు మార్చుకో అన్నా కూడా ఇష్టం ఉండదు. ఎవరు రేపు మా కిస్మిస్ 31 వస్తుంది, 31వ తారీఖు పెద్ద సౌండ్ బాక్స్ పెట్టి మందు కొట్టి కొత్త సంవత్సరాన్ని మందు బాటలతో ఎదుర్కొనేవాడు. కిస్మిస్ రోజుని ఇస్పీ యాపీ కిస్మిస్, ఇస్పీ యాపీ కిస్మిస్
కన్ఫ్యూజన్ మొదలు. ఏంట్రా అని చెప్పి విషయ తాగి అర్ధరాత్రి రోడ్డు మీద తిరగటమా, తాగి డ్యాన్సులు వేయటమా, మళ్ళీ పేరు క్రైస్తవుడు. ముందు బ్రతుకును మార్చుకో, జీవితంలో నీ ఏసైనా ఉదయం చేయొచ్చు. అప్పుడు నీ బ్రతుకులో ప్రతిదీ మాత్రం దేవునికి స్వాతంత్రంగా చెడిపోయిన హృదయాన్ని ఏసేతో ఏసు దగ్గర రప్పించుకుని ప్రభా నీ పాపిని తండ్రి పాపి తను క్షమించున్నాయి. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేసావయ్యా. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధి చేసావయ్యా. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా. నా దోషములను వహించి క్షమించినావయ్యా. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా. నా దోషములను వహించి క్షమించినావయ్యా. రాకముందు ఒక వ్యక్తి యొక్క హృదయం పాషాణము రాయి, ఏసై దగ్గరకు వచ్చిన వారు హృదయం. ఏసై దగ్గర రాకముందు ఒక వ్యక్తి గురి లేని, ఏసై దగ్గరకు వచ్చిన తర్వాత గురి నీకు ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అని నీకే తెలియదు. కొంతమంది మందిరం మానేస్తారు, చర్చ్ మానేస్తారు. మానేసి ఏం చేస్తారు? వాళ్ళకు అనుకూలమైన ప్రదేశానికి వెళ్ళి కూర్చుంటారు. ఏం అనకూడదు. అమాయకుడు ఏం అనకుండా ఉండేది బాబు సరైనది కాదు. ఆయన నిన్ను గద్దించి సరి చేసే స్థలం సరైనది. తల్లి తండ్రి అంటే అర్థం ఏంటంటే, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అంటే అర్థం ఏంటంటే, తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పగలిగిన వాడు సరైన వాడు. అంతేగా ఈ పద్ధతి పనులు తప్పు చేసేవాడిని ఏమనుకుంటే ఎంకరేజ్ చేస్తుంటే పనికి మారిన వాళ్ళని అనుకోవాలి. కొంతమంది ఎప్పుడు ఎదుర్కొని చెడపడమే పని. ఏంటమ్మా ఈ పని ఇలా చేస్తున్నాడు అని అనుకో. దాని మధ్య అది చేసి తప్పు సప్పు. కొన్ని ఏరియాల్లో పనికి మారిన ఒక తయారీ చాలు, దాని జరగకూడదు. అసలు ఎందుకు పడుతుంది? నీ జీవితం గమ్యం అంటూ ఏమైనా ఉందా అని పౌలని భక్తుడు అంటాడు. ఒక చక్కటి మాట. ఆ మాట మనం చదువుకున్నాం.
నేను ఇదివరకు పొందేసానని అనుకుంటలేదు, ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరచి. మొదట చేయవలసిన పని, ఒక వ్యక్తి ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు చేయవలసిన పని ఏంటంటే, నీవు వెనక ఉన్న వాటిని మర్చిపోవాలంటే, గతించిన కాలంలో యేసయ్య దగ్గరకు నువ్వు సంపూర్ణంగా రానప్పుడు నువ్వు చేసిన తప్పుడు కొన్ని ఉన్నాయి చూసావా, వాటిని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టిన దాన్ని మర్చిపోవాలి. చేసావు, ఏం చేసావు? నీ శరీరం బాగుంది, నేను ఎవరు చూడట్లేదు, మా ఆయన చూడట్లేదు, మా అమ్మ చూడట్లేదు, మా నాన్న చూడట్లేదు, లేదా నా భర్త చూడట్లేదు, ఏ ఇష్టం ఎక్కడ పడతాడు తిరుగు, నువ్వు ఏమవుతావో తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు. నేను తాగుతాను తిరుగుతా, తాగుతా ఏమవుతావు నువ్వు తెలుస్తుంది. ఒకప్పుడు కంగారు పడకు. ఇప్పుడు నేను ఏదన్నా అమ్మ నాన్న తిరిగితే నీకు కష్టంగానే ఉంటుంది, అప్పుడు ఒకప్పుడు తెలుస్తుంది. అందుకే దైవ సన్నిధికి ఎందుకు రావాలంటే, నీ పాప జీవితాన్ని మార్చుకోలేదు బాబు. వెనకున్న వాటిని మరవాలనుకుంటే యేసు దగ్గరికి వస్తే వెనకున్న వాటిని వదిలేయగలుగుతాం. అనుగమించిన కాలం చేసావు తెలియదు, తెలుసు. కొంతమందికి ఎంత వాక్యం ఉన్నా సరే హృదయం మాత్రం అంతే. పైపచ్చి ఏమన్నాడంటే, ఓ చర్చికి కూర్చుంటారు, ఏంటంటే చిన్నప్పటి నుంచి వెళ్తున్నామంటే అక్కడికి వెళ్ళి ఏంటంట, మన దగ్గరికి ఒక బ్రదర్ వస్తుంటే ఆ దగ్గరికి ఒక ఆమె వెళ్ళి, అది వరకు చిన్నప్పటి నుంచి ఆచరిస్తూనే ఉండేవారు. ఎందుకు చిత్రం ఏంటంటే, సిగరెట్ ఆర్పి చర్చికి వెళ్తారు. మళ్ళీ చర్చిలోంచి రాగానే అక్కడికి వచ్చి కొంతమంది పెద్దలు ఉంటారు, అందరూ కలిసి గ్లాసులు పార్టీలు, సిగరెట్ పిట్లు పార్టీలు. ఏ బంతి నేర్చుకున్నావా అంటే, మందు గ్లాసులు ఎలా పంచుకోవాలి నేర్చుకున్నాం. కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు కొన్ని చర్చిల్లో. మా కుర్రోడు ఎలాగైతే తెచ్చుకున్నారో ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. అలాగే ఆ కుర్రోడు ఏం చేస్తారంటే, చర్చి బయట కూర్చుంటారు. ప్రార్థన అయిపోయే వరకు కానుకలు పట్టుకుందాం అనగానే తొందరగా పరిగెట్టుకుంటే ఏం చేస్తారు, కానుకలు వచ్చి. ఇంకా నయం, యేసు ప్రభు వారు కానుకేసిన అందరినీ పరలోకం తీసుకొస్తారంటే నా డౌట్. అందరూ కానుక ఎంత ఎందుకు అప్పుడు దాకా ఏ సీరియల్ చూసుకున్నాం. బాబు ఎనకున్న వాటిని మరచి అంటే అర్థం ఏంటంటే, ఎనకటి జీవితంలో నువ్వు చేసిన ప్రతి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఇప్పుడు కన్నా బాగుపడితే మంచిది. లేదు సార్, నా ఇష్టం సార్ అలా ఏమవుతుంది. ఇక్కడ ఆలోచనగా ప్రాణం ఊడాగిపోతే చచ్చిపోయిన మరుక్షణం వద్దు నరకాగ్ని కూడా ఏడుస్తుంది. అప్పుడు ఇంకా బాధ. ఈనాడు నీవు కూడాను యేసుని విరచినచో, ఆనాడు నీవు కూడాను అగ్నిలో చేర్చెదవు. ఆనాడు నీవు కూడాను అగ్నిలో చేర్చెదవు. ఓ మానవుడా నీకది ఏడుస్తుంది. ఏంటంటే బాబు మా ఇంటి ముందే మైక్లో పెట్టి తెగలిసి కూడా ఆ పాస్టర్ ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. ఏంటంటే బాబోయ్ ఏంటంటే తగ్గిన ఉంటుందా, అక్కడ ఏడుస్తా, ఆ ఏడు కాకుండా ఉండాలి. ఈ బోధ పని పాట లేక మైక్ పెట్టి వాక్యం చెప్తాను. యేసయ్యను వదిలేసిన ప్రతి వ్యక్తి రేపు నిత్య నరకాగ్నిలో బాధపడే రోజు వస్తుంది. త్రాగి కుటుంబాన్ని పాడు చేసి, శరీరాన్ని పాడు చేసి, ఆ కుటుంబాన్ని పాడు చేసి, ఆ వ్యక్తిని పాడు చేసి ఏం జరుగుతుందో రోజు బాధపడే రోజు ఉంటుంది. వాటిని మర్చిపోతుంది. దేవుడి పిల్లలారా, అందుకే ఎలాకున్న వాటిని మర్చిపోవడం. రెండవది, ముందున్న వాటి కొరకు వేగిరపడడం. అంటే అర్థం ఏంటి చెప్పండి.
నువ్వు మర్చిపోయి అవి కూర్చుని ఉండకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళి భవిష్యత్ కాలంలో ఏముందో దానికోసం నువ్వు ప్రయాసపడాలి. ఒక గమ్యం పెట్టుకోవాలి. నీవు ముందున్న వాటి కొరకు వేగిరపడే తొందరపడు. బాప్తీసం తీసుకో. వాక్యం కావట్లేదు, వాక్యం చదువు. ప్రార్థన లేదనుకో, ప్రార్థన చేయి. ఆత్మల రక్షణ కోసం ఇంతవరకు పని చేయి, ఇప్పుడు పని చేయి. ఒక్క పని చేయదు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఒక ఆత్మ కోసం ప్రయాసం ఉండదు. యేసుప్రభు దేవుడు కాదని నేర్చుకుంటాడు. యేసుప్రభు దేవుడు కాదని నేర్చుకుని ఏం సాధిస్తావు? ఒకడు బాగు చేస్తుంటాడు, దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదు, తక్కువ. అమ్మాయి చక్రవర్తి యేసుక్రీస్తు దేవుడు బాబుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి దేవుడికి స్తోత్రం. కొంతమంది హోసాలు ఎడుతూ ఉంటారు. యేసుక్రీస్తు అనే పేరు నష్టం వాళ్ళకి. యేసుక్రీస్తు పేరున రక్షకునిలలోన జన్మించెను. తెలుసా మాట? ఏమండి ఆ మాట? నతానేయులు గారు కాలేరు బయలుదేరారు. ఫస్ట్ ఆ కాలేలో సువార్త పాట పాడి ఆయన్ని చెరువులో కట్టిస్తే అందులో అన్ని చరణాలు రాశాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి, ఆయన శ్రమపడిన దగ్గర నుంచి చివరికి పునరుద్ధారణ అయ్యే వరకు రాసేసాడు ఆ పాట. నమ్మి బాప్తీసం పొంది బలిజనులకు రక్షణ కలుగు, రక్షణ భాగ్యము కలుగు, నమ్మని వారికి నిత్య శిక్షణ కలుగు. కాబట్టి ఆ సువార్త అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఏసే దేవుడుగా చెప్పి ఏం సాధిస్తాం? అందుకని ముందున్న వాటి వరకు ఎదురుపడమంటే ఇంట్లో ఏదో సమస్య ఉంది, నువ్వు కావాలని సమస్యలు తెచ్చుకోకు, కావాలని ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకోకు, కష్టపడ్డ డబ్బులు జాగ్రత్త తీసుకో. ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు. కావాలని అనారోగ్యం తెచ్చుకోకు, కావాలని డబ్బులు ఇసరి ఖర్చు పెట్టు, జాగ్రత్త చేయి. పిల్లలు చెప్తున్నారు, సంపాదించిన సంపాదన కొంచెం ఖర్చు పెట్టు. దేవుడు బాగా దేవుడికి ఇచ్చారు. ఇసరి ఎంత ఖర్చు పెడతావు ఖర్చు పెట్టు. కొంత డబ్బులు లేక చేతి సరిపోవడం ఖర్చు పెట్టలే. ముందున్న వాటి కొరకు ఏగులు పడవచ్చు అంటే అర్థం ఏంటంటే నీకంటూ గోల్ సెట్టింగ్ ఉండాలి. వ్యక్తిగత జీవితంలో గమ్యం పెట్టుకోవాలి. నేను బాగుంటే దేవుడి పనికి ఎక్కువ చేస్తాను, దేవుడి సేవకి ఎక్కువ చేస్తాను, ఇంకా నీకు ముందు ఆనందిస్తాను. నువ్వే విడిపోతే ఒకడు గమ్యం ఏమి ఉండదు, పద్ధతి ఏమి ఉండదు. అది ఎందుకు వస్తుందో ఆడికి అర్థం కాదు. కొంతమంది ఏ గమ్యం లేకుండా బతకడం, గమ్యం కలిసి బ్రతకడం చెడపడుతూ ఉంటారు. ఎందుకంటే అదే పనికి మంది. గమ్యం ఏర్పాటు చేసుకుని బ్రతకడం అనేది. అందుకే అమ్మ నాన్న ఎవరైనా సరే నిన్ను గందరగోళం పని చేసుకుని అంటే చెప్పాలి, నా జీవితం లేదు, జీవించడం లేదు, నాకంటూ అయావో నాకు పని ఉంది చెప్పాలి. అమ్మ లేడు, నాన్న లేడు, దేవుని సేవ వచ్చినప్పుడు అమ్మ నాన్న ఏమి లేదు. ఇక్కడ భార్య దేవుడు పర్మిషన్ అడ్డొస్తుంటే వాళ్ళ కాదనం, కానీ దేవుడు మాత్రం బాధ పెట్టాడు. కొంతమంది అయితే భక్తులు దేవుడు చేసిన వాళ్ళు ఉన్నారు. వదిలేటువంటి కావాలి వదిలేని కాదు. దేవుడైనా మాట వచ్చినప్పుడు భక్తులు ఇష్టవంతం చేస్తే మీ ఇష్టమైన చేసుకున్నాను, దేవుడి ముఖ్యం ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నారు. అలా బ్రతికే చరిత్ర స్త్రీలు, చరిత్ర పురుషులు ఎంతో మంది ఉన్నారు. దేవుని పిల్లలారా, దేవుని కొరకు ముందుగా దగ్గర పడటం. మూడోది ఏంటంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలిగి బహుమానం పొందాలని గురి యొద్దకే గురి ఉండాలి. గురి యొద్దకు పరిగెత్తాలి. గురి మర్చిపోయి పరిగెత్తకూడదు. నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు అంటే నువ్వు చెప్పాలి. పిల్లలు స్కూల్లో వేసావు, ఎందుకు వేసావు అంటారు, భవిష్యత్తు కదా. అలాగే ఒక పని చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటే దానికి అర్థం ఉండాలి. అంతేగాని
నిన్ను అడిగితే చెప్పలేని పని చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు ఏ గమ్యం లేదు. ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు అంటే ఉద్యోగం చేయకపోతే ఎలా సార్ మరి ఎలా జీవించాలి దానికి అర్థం ఉంది. చదువుకుంటామా అంటే నేను చదివి బాగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే వంట ఎందుకు చేస్తున్నావు అంటే అర్థం ఉంది. మరి ఎందుకు తాగుతున్నావురా నువ్వు అన్నావు అనుకోండి, ఏదో పనికి మనం మాట చెప్తాడు. ఎందుకు విచారం చేస్తున్నావు అని ఇంకోటి ఏం చెప్తావు. నువ్వు చేసే పనికి ఒక గమ్యం అనేది ఉండాలి. ఒక గమ్యం లేకపోతే నీ జీవితంలో గుల్లే బ్రతుకనేది సాధారణ ఎరైతు. అందుకే ఏదైనా గమ్యం పెట్టుకోవాలి. 2021 సంవత్సరం డిసెంబర్ నెల వచ్చేసింది. అందులో సగం రోజులు కరోనా 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 ఇంట్లో కూర్చున్నారు. ప్రార్థన చేసింది లేదు, వాకింగ్ చేసింది. కొంతమంది సెల్ ఫోన్ అదే పనిగా చూస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు ఎందుకు చూస్తున్నారా ఏంట్రా అంటే ఏం లేదు, ఏమి నేర్చుకుంటా కదా చెత్త అంతా చూడటానికి. అరే నాయన ఎందుకు రాంతా టైం అంతా అక్కడ పాడు చేస్తున్నావు, చర్చకి వెళ్తే కొంచెం ప్రార్థన చేసుకుంటే అది చాలా కొంచెం అర్థవంతం ఆశీర్వాదం అవుతుంది. సత్యకుంటే రోడ్డు సెల్ ఫోన్ అంటే ఆడి నేను గోడ కూర్చుంటే ఏంటి ప్రయోజనం? అందుకే నీకంటూ గమ్యం పెట్టుకుని ప్రార్థనలో ఉన్నాను. బాగా చూడమాలి దైవ సన్నిధికి వచ్చిన నీకు దేవుడు ఒక చక్కటి అవకాశం ఒక గమ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకింకేలా ఈ పాడు బ్రతుకు నాకు చూపించవా మోక్ష మార్గం. నాకింకేలా ఈ పాడు బ్రతుకు నాకు చూపించవా మోక్ష మార్గం. నాకింకేలా ఈ పాడు బ్రతుకు నరకములో నా స్థావరమెందు. నాకింకేలా ఈ పాడు బ్రతుకు నరకములో నా స్థావరమెందు. నరకములో నా స్థావరమెందు. నీ రూపము చాటు చేయకుమా పరమున చూపియుమా. నీ చూడని గుణమా వినని, చూడని గుణమా వినని. నేను నా దేవా నన్ను మన్నించుము. నీరు చాలు చేయకుమా పరమున చూపియుమా. నాకు ఎందుకు నాన్న ఈ పాడు నాకానికి నీకోసం బతుకుతాను అనే ఒక నిర్ణయం తీసుకుని జీవించే జీవితమే సరి. కాబట్టి అలా ప్రార్థన చేద్దాం, అనేక మంది రక్షణ అడుగుతాం. చాలా మంది క్రైస్తవులు అనేవారు చర్చలకు వెళ్తారు, కానీ ఒక్క వ్యక్తిని కూడా మార్చాలి. ఒక్క వ్యక్తి కూడా మార్పు ఉండదు. నీవు సరిగ్గా వాడితే ఒక వ్యక్తిని మార్చగలుగుతావు. కాబట్టి నీ జీవితాన్ని ప్రభు సమర్పించి ప్రార్థన చేయి. ఆ వ్యక్తి కోసం ప్రయాసం దేవుడు సహాయం చేసి అలా గమ్యగలుగుతాం. దేవుడు కృపా భాగ్యం మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేద్దాము.